Okay, so we will again go for this. 4/√2 అలా ఉంచిన ప్రాబ్లం లేదు, లేదా మీరు రేషనలైజేషన్ చేసి ఇక్కడ 4/√2 కాబట్టి దీన్ని ఎవరు రాయొచ్చు అంటే 4/√2 ఇంటూ √2 ఇంటూ √2 √2/√2 మల్టిప్లై చేసి అలా అయినా కూడా సింప్లిఫై చేయొచ్చు. సో ఎందుకు ఆ రిస్క్ ప్రాబ్లం అనుకుంటే దాన్ని వదిలేసేయండి, వదిలేసినా కూడా నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఎక్స్ ఇంటూ 1/√2 మనకి ఏ ఫార్మేట్ కావాలంటే నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈక్వల్ టు పి. ఇది మనకు కావాల్సినటువంటి ఫార్మాట్, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈక్వల్ టు పి అనేటువంటి ఫార్మాట్. సో ఇప్పుడు ఇది 1/√2, ఇది వచ్చేసరికి 1/√2. ఓకే, 1/√2 1/√2. సో కాబట్టి ఇక్కడ ఇది మైనస్ ఉంది కాబట్టి లోపల తీసుకెళ్తే -1/√2 అవుతుంది. సో ఇక్కడ ఇంకొక స్టెప్ చూసుకోండి, 1/√2 ప్లస్ వై ఇంటూ -1/√2 ఈక్వల్ టు 4/√2. ఇది సో 1/√2 ఎప్పుడు అవుతుంది, కాస్ట్లో 1/√2 ఎప్పుడు అవుతుంది? సింపుల్, సేమ్ ఇందాక చెప్పింది, షిఫ్ట్ కాస్ ఆఫ్ 1/√2 ఎప్పుడు అవుతుందంటే కాస్ 45 అవుతుంది. సో ఎక్స్ కాస్ 45 డిగ్రీస్ ప్లస్ వై ఇంటూ -1/√2. -1/√2 అంటే షిఫ్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/√2 విల్ గెట్ -45 అంటే సైన్ ఆఫ్ వై ఇంటూ సైన్ ఆఫ్ -45 ఈక్వల్ టు 4/√2. ఇది సో ఇది ఫార్మాట్, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈక్వల్ టు పి. ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈక్వల్ టు పి. మనం ఇప్పుడు కూడా ఈ ప్లస్ ఉంచుకోండి, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటానే ఉంచండి. ఈ ఉన్నటువంటి యాంగిల్ అనేది మైనస్ లో ఉంచినా ప్రాబ్లం లేదు. ఓకే, అర్థమైందమ్మా? ఎనీవన్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఆస్క్ మీ. నో సార్. సైన్ యూనివర్సల్ చేసుకోండి. నేను కూడా చెప్తున్నా చూడండి, 1/√2 అంటే మీకు డైరెక్ట్గా కాస్ 45 అని తెలుసు. ఓకే, కానీ కొన్నిసార్లు ఇది 1/√2 కాకుండా కొంచెం డిఫరెంట్ నెంబర్ వచ్చినప్పుడు మీకు యాంగిల్ దాదాపు కాస్ 150 లేదా 180 అలా బిగ్ యాంగిల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయండి ఎగ్జామ్లో. ఓకే, సో ఎక్స్ కాస్ 45 డిగ్రీస్ ప్లస్ వై సైన్ ఆఫ్ -45 డిగ్రీస్ ఈక్వల్ టు 4/√2 అనమాట. ఇది నార్మల్ ఫామ్. మీకు ఇచ్చినటువంటి ఫార్మాట్స్ అన్నింటిలోనూ కూడా నార్మల్ ఫామే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమిటి అంటే √A² ప్లస్ B²తో డివైడ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ take one more problem. Find the equation of line passing through point 1, 2 having inclination π/3. Find the equation of line passing through 1, 2 and having inclination π/3. ఇప్పుడు ఒక లైన్ ఇచ్చాడు అంటే ఇదేంటి, పాయింట్ ఇచ్చాడు, అలానే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు అంటే పాయింట్ స్లోప్ ఫార్మేట్, పాయింట్ అండ్ స్లోప్ ఫార్మేట్. ఒక పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ స్ట్రైట్ లైన్? టెల్ మీ. పాయింట్ స్లోప్, యాంగిల్ అంటే స్లోపే. స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి? యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు tan θ. tan θ స్లోప్ ఇచ్చినప్పుడు అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు స్లోప్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. m ఈక్వల్ టు tan θ. సో థీటా వాల్యూ ఎంత అంటే థీటా ఈక్వల్ టు π/3 అంటే ఎంత, 60 డిగ్రీస్. పాయింట్ ఏంటి, పాయింట్ P ఈక్వల్ టు x1, y1 ఈక్వల్ టు 1, 2. సో tan 60 degrees. What is the value of tan 60? √3. √3. సో స్లోప్ ఎంత అండి, √3. సో స్లోప్ ఇచ్చాడు, x1, y1 ఇచ్చాం. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ యొక్క ఫార్ములా ఏంటి? y - y1 ఈక్వల్ టు
m ఇంటూ ఎక్స్ మైనస్ x1 స్లోప్ పాయింట్ టు స్లోప్ ఫార్ములా. పాయింట్ టు స్లోప్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. y వాల్యూ నార్మలే, y1 వాల్యూ ఎంత 2, m అంటే స్లోప్ ఎంత √3, x మైనస్ x1 వాల్యూ ఎంత 1. సో మల్టిప్లై చేయండి, y మైనస్ 2 ఈక్వల్ టు √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3, √3 ఇంటూ ఎక్స్ మైనస్ √3. ఓకే, సో ఇప్పుడు ఈ ఉన్నటువంటి దాన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫార్మేట్లోకి రావాలంటే అన్ని టర్మ్స్ ఒకవైపు √3x మైనస్ √3, ఈ ప్లస్ వై ఇటువైపు వస్తే -y, -2 అటువైపు వస్తే +2 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ దిస్ ఈక్వేషన్ విల్ బికమ్స్ √3 ఇంటూ ఎక్స్ మైనస్ వై మైనస్ ఆఫ్ √3 మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు వచ్చేసింది కదా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్మాట్లోకి వచ్చేసింది. ఓకే, సో ఇదనమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, స్లోప్ యాంగిల్ ఇచ్చాడు, యాంగిల్ నుండి ఒక పాయింట్ ఇచ్చారు, ఆ రెండిటికి ఉన్నటువంటి ఈ రిలేషన్ యూజ్ చేసుకుని మనం ఒక లైన్ని ఫామ్ చేసాం. ఓకే, 2√3 కాదమ్మా శ్యామ్లో, ఒకసారి చూసుకో, √2 మైనస్ √3 లాస్ట్ టర్మ్ వచ్చేసరికి మైనస్ √3 minus 2 or 2 minus √3, whatever it may be. ఓకే, ఇదండి. అర్థమైందా అందరికి? కృష్ణవర్మ సార్ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇచ్చారు, ఒక పాయింట్ ఇచ్చారు. పాయింట్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ప్రొసీజర్ ఇది, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఓకే, నెక్స్ట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయండి. ఓకే సార్. Find the equation of line passing through 5, 2 and having inclination 4/3. స్లోప్ ఎంత వచ్చింది ఇక్కడ ఇచ్చింది, నేను పాయింట్ ఇంక్లినేషన్. పాయింట్ ఏమిచ్చారు, x1, y1 ఈక్వల్ టు 5, 2. ఇంక్లినేషన్ ఇచ్చారు 4/3. ఇంక్లినేషన్ అంటే థీటా ఈక్వల్ టు 4/3 ఇచ్చారు. నాట్ థీటా, దట్ ఈస్ స్లోప్ వాల్యూ 4/3. హ్యావింగ్ ఇంక్లినేషన్ 4/3 అన్నారు. ఓకే, దట్ ఈస్ ద లాజిక్ అక్కడ ఉన్నటువంటి ట్విస్ట్, అది ఇంక్లినేషన్ 4/3. ఇంక్లినేషన్ 4/3 అంటే ఈ యొక్క స్లోప్ వాల్యూ 4/3. టాన్ థీటా ఈక్వల్ టు m కాబట్టి ఈ యొక్క స్లోప్ వాల్యూవే 4/3. m ఈక్వల్ టు 4/3. కావాల్సినటువంటి ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. నౌ టెల్ మీ, m వాల్యూ 4/3, x1 వాల్యూ 5, y1 వాల్యూ 2. Tell me the answer. ఏమవుతుందమ్మా, y మైనస్ y1 వాల్యూ 2, స్లోప్ వాల్యూ 4/3, x మైనస్ x1 వాల్యూ 5. సో మల్టిప్లై చేయండి, 3y మైనస్ 2 ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ మైనస్ 5. వెరీ సింపుల్ ప్రాబ్లం. 3y మైనస్ 6, 4x మైనస్ 20, 4x ప్లస్ 3y ఇటువైపు వచ్చేసేయండి, మైనస్ 3y మైనస్ 20, మైనస్ 6 ఇటువైపు వస్తే +6 ఈక్వల్ టు 0.
So from this 4x minus 3y minus 14 equal to 0. 3 marks question. ఇంక్లినేషన్ 4/3 అన్నాడు అంటే దిస్ వాల్యూ ఇస్ స్లోప్ అమ్మా. దిస్ వాల్యూ ఇస్ స్లోప్. m వాల్యూ ఇస్ 4/3 అనమాట. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. డూ దిస్ వన్. లాస్ట్ క్లాస్ లో చెప్పిన మోడలే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -1, 4 and 2, 3. 2 పాయింట్స్ ఇచ్చారు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈక్వేషన్ ఏంటి? 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇది మీకు ఇక్కడ x1 y1 వాల్యూస్ ఇచ్చారు. ఎంత? -1, 4. అలానే x2 y2 వాల్యూస్ ఇచ్చారు. ఎంత? 2, 3. అవి అక్కడ రాసుకుని విల్ సబ్స్టిట్యూట్ దట్ ఆన్సర్. -1, 4, x2 y2 వచ్చేసరికి 2, 3. జనరల్ ఈక్వేషన్ వెన్ 2 పాయింట్స్ ఆర్ గివెన్, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. సబ్స్టిట్యూట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్ వెరీ క్విక్లీ. x plus 3y minus 11 is equal to 0. x plus 3y Minus 11 is equal to 0. Okay, what about others? Remaining persons? X plus 3y minus 11 equal to 0. Very good. ఇది రావాలి. సబ్స్టిట్యూషన్ జస్ట్ y మైనస్ y1 అంటే 4 అమ్మా. y2 మైనస్ y1 అంటే y2 వాల్యూ 3 అండ్ y1 వాల్యూ 4 బై x2 వాల్యూ 2 అండ్ మైనస్ ఆఫ్ x1 వాల్యూ -1 ఇంటూ x మైనస్ x1 ఇస్ -1. సో దీన్ని సింప్లిఫై చేస్తే x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ అయ్యాలి. ఓకే, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఆన్సర్ ఇది రావాలి. x ప్లస్ 3y మైనస్ 11 ఈక్వల్ టు 0. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. Distance of a point, please note down, distance of a point from a line. Distance of a point from a line under. అంటే ఇలా ఒక లైన్ ఇచ్చారనుకోండి అమ్మా. ఈ లైన్కి ఎక్కడో ఒక పాయింట్ అనేది ఉంది. ఇది ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్కి ఈ లైన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క డిస్టెన్స్ ఎంత? వాట్ ఈస్ దిస్ డిస్టెన్స్? ఇది పాయింట్ P, x1, y1 అనేటువంటి ఒక పాయింట్ ఉంటే ఒక లైన్ ఉంది. అక్కడే లైన్ యొక్క ఫార్మేట్ ఏంటంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, సో ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ అండ్ ద స్ట్రైట్ లైన్. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుంచి దీనికి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అంటే ఫార్ములా ఈస్ మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d, ఇది d, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ d ఆఫ్ ఎ పాయింట్ P x1, y1 ఫ్రమ్ ద లైన్ ax plus by plus c equal to 0 is given by.
ఒక పాయింట్ ఇచ్చి ఈ పాయింట్ ఇచ్చి దీనికి ఒక లైన్ ఇచ్చాడు. ఈ పాయింట్కి ప్లస్ లైన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటే ఫార్ములా వచ్చేసరికి డి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, మాడ్యులస్ అంటే ఏంటి, -2. మొన్నే చెప్పాను నేను, మాడ్యులస్ ఆఫ్ -2 ఈక్వల్ టు ఏమవుతుంది, +2 అయిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ -3 ఏమవుతుంది, +3 అయిపోతుంది. అంటే పాజిటివ్ వాల్యూ అండి. మాడ్యులస్ అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటి అంటే పాజిటివ్ వాల్యూ. డి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఓకే, కాన్సెప్ట్ అర్థమైందమ్మా ఇది. ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఏ లైన్, ఈ పాయింట్ దగ్గర నుండి దీనికి ఈ లైన్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత. ఓకే, పాయింట్ ఏంటి, x1 y1, లైన్ ఏంటి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. సో ద ఆన్సర్, ద ఫార్ములా ఈస్ డి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఫార్ములా నోట్ చేసుకోండి ఇది. ఓకే, నోట్ చేసుకున్నారా? ఎనీవన్ డౌట్? దాంట్లో ఏదైనా డౌట్ ఉందమ్మా ఫార్ములాలో? పాయింట్ నుండి లైన్కి డిస్టెన్స్, పాయింట్ నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఒక పాయింట్ లాగా ట్రీట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి గోడ, ఈ గోడని ఒక లైన్గా ట్రీట్ చేయండి. మా రెండింటికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. నా యొక్క కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చారు, x1 y1 ఇచ్చారు. సో అప్పుడు ఏంటి అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఓకే, సో దాన్నే బేస్ చేసుకున్న ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. Note down this problem. Find the perpendicular distance of the point 3, 2 from the line 4x plus 5y plus 6 equal to 0. From the line 4x plus 5y plus 6 equal to 0. 28 by root 41. Very good, Shyamla. అర్థం కాని వాళ్ళు ఒకసారి చూడండి. పాయింట్ ఇచ్చారు, లైన్ ఇచ్చారు, ఈ రెండింటికి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి అమ్మా అంటే x1, y1 ఈక్వల్ టు 3, 2. ఇచ్చినటువంటి లైన్ ఏంటి, 4x ప్లస్ 5y ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ప్రాబ్లం నేను చెప్తున్నాను, తెలియకపోతే చూడండి. 4x ప్లస్ 5y ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. a ఈక్వల్ టు ఏమవుతుంది, 4 అవుతుంది. b ఈక్వల్ టు ఏమవుతుంది, 5 అవుతుంది. c ఈక్వల్ టు ఏమవుతుంది, 6 అవుతుంది. నీకు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ d ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². మాడ్యులస్ క్లోజ్. జస్ట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడమే ఫార్ములాలో. ఏ అంటే ఎంత, మాడ్యులస్ ఆఫ్ ఏ అంటే 4, x1 ఎంత 3 ప్లస్ బి వాల్యూ ఎంత 5, y1 వాల్యూ ఎంత 2 ప్లస్ సి వాల్యూ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఏ అంటే 4, బి అంటే 5, సో 4² ప్లస్ 5² మాడ్యులస్ ఆఫ్. సో మాడ్యులస్ ఆఫ్ 4 3s 12 ప్లస్ 10 ప్లస్ 6 బై రూట్ 4² అంటే 16, 5² అంటే 25. మాడ్యులస్ క్లోజ్. సో ఇదేమవుతుంది, 12 ప్లస్ 10 22, 22 ప్లస్ 6 28, 28 బై రూట్ 16 ప్లస్ 25 అంటే 41. ఇదే ఆన్సర్. ఇది ఈ సెట్ బిట్, ఈ సెట్ క్వశ్చన్ కూడా ఇది. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 3, 2 ఫ్రమ్ ద లైన్. ఒక లైన్ ఇచ్చేస్తారు, పాయింట్కి లైన్కి ఉన్నటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంట. లైన్ యొక్క ఫార్మ్ ఏంటి అంటే ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఎక్స్ కోఎఫిషియంట్ a అవుతుంది కాబట్టి ఇక్కడ 4 కాబట్టి ఇది a, 5 అనేది b, 6 అనేది c. పాయింట్లో x1 y1 ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే. డి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఈ ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉందా అండి? మోడల్ ఇది కన్ఫామ్గా 3 మార్క్స్కి అడిగేటువంటి క్వశ్చన్ ప్లస్ ఈ సెట్లో అడిగేటువంటి బిట్. ఫార్ములా ప్లీజ్ రిమెంబర్, డి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². ఓకే,
నౌ ఇదే మోడల్లో డిస్టెన్స్ మీరు ఇంకో ప్రాబ్లం చేయండి అమ్మా. ఫైండ్ అవుట్ ఫర్ దిస్ వన్. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 1, 2 ఫ్రమ్ ద లైన్ 3x - 4y + 6 = 0. ఫస్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రాసుకోండి. x1 y1 రాసుకోండి. డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనగానే ఫార్ములా d మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ + b స్క్వేర్. 7/2. ఎవరు అడ్మిన్ అని వచ్చింది? ఎవరమ్మా పేరు? రెస్పాండ్. సోమేష్. ఓకే, వెరీ గుడ్. రిమైనింగ్ పర్సన్స్ టెల్ యువర్ ఆన్సర్స్. తప్పైనా పర్లేదు, మీకు వచ్చింది చెప్పండి. 2/5 సార్. 2/5. 7/2 రిమైనింగ్ పర్సన్స్. 1/5. 1/5. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సోమేష్, క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. x1 1, y1 2. ఇదేంటి? ax + by + c = 0. ఓకే, ఏ వాల్యూ ఎంత అండి? 3. బి వాల్యూ ఎంత? -4. సి వాల్యూ 6. వీటిని సింప్లిఫై చేయడమే. సో ax1 అంటే 3 × x1 1 ప్లస్ b అంటే -4 × y1 2 ప్లస్ c వాల్యూ 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ = 3 -8 ప్లస్ 6 బై √2. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, √25. సో ఇదేమవుతుంది? 3 + 6 9, 9 - 8 1, 1/√25 అంటే 5. 1/5 ఈజ్ ద రైట్ ఆన్సర్. సోమేష్, ప్లీజ్ క్రాస్ వెరిఫై యువర్ ఆన్సర్. ఎక్కడ మిస్టేక్ చేసావో ఒకసారి చెక్ చేసుకో. ఓకే, డోంట్ వర్రీ. గుడ్ అటెంప్ట్. నెక్స్ట్, go for solve this problem. One more problem. Find the perpendicular distance of the point 5, 1 from the line 2x - 3y - 4 = 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఫార్ములా d మాడ్యులస్ ఆఫ్ ax1 + by1 + c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది పాయింట్ ఏంటిది? x1 y1. లైన్ ఏంటిది? ax + by + c = 0. సింప్లిఫై అండ్ టెల్ మీ ద ఆన్సర్. (3/√26) క్రాస్ వెరిఫై వన్స్ అగైన్. సార్ 3/√13. √26 కాదమ్మా శ్యామల, సింపుల్ గా చూడు ఒకసారి. a స్క్వేర్ b స్క్వేర్. a ఎంత? 2 అంటే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 + 9 13. సార్ 3/13. 3/√13. ఓకే, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఎవరు? శశికుమార్ సార్. శశికుమార్. ఓకే, ఓకే, రైట్. 3/√13. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. శ్యామల, క్రాస్ చెక్ చేసుకున్నావా? Yes, sir. ఓకే.
రిమైనింగ్ పర్సన్స్ 3/√13 అమ్మా, 3/√13. A value 2, B value -3 అండ్ C వాల్యూ -4. అవి జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతున్నాం. ఓకే, సాల్వ్ వన్ మోర్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం. దిస్ వన్, ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ -3, 4 ఫ్రమ్ ద లైన్ x + 2y + 7 = 0. డూ క్విక్లీ, 60 seconds ఏ టైం అంతే. Point P = x1, y1 = -3, 4. ax + by + c = 0. A వాల్యూ 1, B వాల్యూ 2, C వాల్యూ 7. ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ax1 + by1 + c by √a² + b². 12/5. Very good. Shyamla says that. Right. Right answer. 12/5. Answer is 12/5. ఈ సెట్లో ఇచ్చినా కూడా ఇదే పెట్టు. భరద్వాజ్ వచ్చిందమ్మా ఆన్సర్? గిరికృష్ణ 12/5 సార్. 12/5. ఓకే, గిరికృష్ణ. వచ్చింది 12/5 ఓకే వచ్చింది సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చేసి క్లోజ్ చేసేద్దాం మోడల్. ఇది కూడా చేయండి. ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 1, -2 ఫ్రమ్ ద లైన్ 5x - y + 1 = 0. సేమ్ మోడల్. (8/√26). వెరీ గుడ్. శశియా చెప్పింది? సోమేష్ సార్. సోమేష్. ఓకే ఓకే. 8/√26. ఓకే. 8/26 సార్. 8/√26. ఓకే అమ్మా. సూర్య? 8/√26 సార్. ఓకే ఓకే. రైట్. సో అర్థమైందండి ఈరోజు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే మనం నేర్చుకున్నటువంటి